హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టేస్టీ పాలక్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని దాంట్లో కర్రీకి తగ్గట్టుగా పన్నీర్ ముక్కల్ని తీసుకొని దూరగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ పోసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా తరిగిన ఉల్లిపాయ వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ మిశ్రమం అంతా బాగా దూరగా వేగాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఇలాంటి వీడియోలు చాలా చేయడానికి బూస్టింగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్లో టమాటా, వెల్లుల్లిపాయ, పాలకూర వేసి ఉడికించిన పేస్ట్ ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు దానిలోని వెజ్ గ్రేవీని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కొద్దిగా వేగాక దాంట్లో కసూరి మేతి వేసుకొని కొద్దిగా ఫుల్ క్రీమ్ ని లేకపోతే బటర్ ని వేసుకొని బాగా కలుపుకోవాలి. అది మరిగేటప్పుడు ఇందాక వేయించి పక్కకు పెట్టుకున్న పన్నీర్ ముక్కను కూడా అందులో వేసుకోవాలి. కర్రీ చిక్కబడ్డాక ఒక ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పాలక్ పన్నీర్ కర్రీ రెడీ. ఈ కర్రీ పుల్కాలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.